కర్నూలు జిల్లా హుసేనాపురంలో రైతుల అనుమతి లేకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా పంట పొలాల్లో హైటెన్షన్ విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. నష్టపరిహారం అడిగితే బెదిరింపులకు దిగుతూ అధికారులు కూడా వారికే ఓటర్స్ పలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో అవి పట్టా భూములని తేలినా పనులు ఆపడం లేదు. న్యాయమైన నష్టపరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ విశ్వనాథ గ్రామ రైతులము. మాది పొలాలు గడవేమల రస్త నుంచి విశ్వనాథం వరకు ఉన్నాయి. ఈ గడవేమల రోడ్డు నుంచి రిలయన్స్ వాళ్ళు రోడ్డు విస్తరణలో ఎక్కువ రోడ్డు తీసుకున్నారు. ఈ రోడ్డు తీసుకునేటప్పుడు అధికారులు కానీ రిలయన్స్ వాళ్ళు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్డు వేసుకుని పోయినారు. రోడ్డు వేసుకుని పోయిన తర్వాత పరిహారం చెల్లించాలంటే ఏం స్పందించడం లేదు. తర్వాత కరెంటు పైప్ లైన్లు వాళ్ళు ఇష్టానుసారం వేసుకొని పోతున్నారు. ఏమన్నా అడిగితే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద తిరగబడుతున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించి మాకు ఏదోటి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు దీనికి ఏదో డబ్బు రూపంగా ఏదో కల్పించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా స్థలంలో దాదాపుగా 3 మీటర్ల స్థలాన్ని ఆక్రమించి మాకు ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమించినారు. దానికి తోడు ఇప్పుడు కరెంటు రిలయన్స్ వాళ్ళ స్తంభాలు మరియు పైప్ లైన్ వేసుకెళ్తుంటే మేము నిలబెట్టింటే వాళ్ళు ఏమన్నారంటే దౌర్జన్యం చేస్తున్నారు. మాకు దాదాపుగా 30 సెంట్ల స్థలం, ఒక పొలంలో 30 సెంట్ల స్థలం పోతుంది. ఇప్పుడు దానికి మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. అదే నాకు నష్టపరిహారం ఇవ్వాలి సార్, ఇప్పించండి సార్ అంటే అది మీకు కాంపెన్సేషన్ కూడా ఎటువంటి లేదు, మేము ఎక్కడైనా ఎత్తుకుపోయే అధికారం మాకు ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు సార్. అంటే మా లాంటి వాళ్ళ పేదలు ఎలా బతకాలి సార్? ఇలా వీళ్ళే అధికారులు ఇలా మాట్లాడితే మేము ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అధికారులలో ఇలా మమ్మల్ని రైతులని పట్టించుకోకుండా వాళ్ళని ప్రైవేట్ కంపెనీ వాళ్ళని సహాయం చేస్తే మాలాంటి పరిస్థితి, బీద బతుకు వాళ్ళ పరిస్థితి మాకు ఎవరు చెప్పుకోవాలి సార్? మాకు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.